సోనియా గాంధీ లేకపోతే రాజశేఖర్ ఎక్కడ ఉన్నాడండి? సోనియా గాంధీ ఇచ్చిన లిఫ్ట్ వల్లనే, సోనియా గాంధీ ఇచ్చిన అసోసియేషన్ వల్లనే ఇవాళ రాజశేఖర్ ఇంత పెద్ద నాయకుడు అయ్యాడు. ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఎంతవరకు అని ఓపిక పట్టాలండి? ఆఖరుకు సోనియా గాంధీ ఆమె ఫోటోను ఏది వెనుకకు 2 నెలల నుంచి ఉన్నది ఖమ్మం జిల్లా కాంగ్రెస్ బయట ఎక్కడనో ఎవరో చేసిందంటే నేను అంత సీరియస్ కాకపోదు. కాంగ్రెస్ ఆఫీసులో వెనుకకు ఉన్నటువంటి ఫ్లెక్స్ను ముక్కలు ఏమిటి? సోనియా గాంధీ అంటే అంత చుల్కకున్నదా ఇళ్లకు? సోనియా గాంధీ సాక్రిఫైస్ తెలియదా కార్యకర్తలకు? ఏమనుకుంటున్నారు? అందులో కాంగ్రెస్ ఆఫీసులో పోయి ఆమె చేస్తారు. మేము మెంబర్షిప్ చేయాలా లేదా? కాంగ్రెస్ వాడు అయితే మెంబర్షిప్ చేస్తాడు, చేయను. అది ఎప్పటి నుంచో జరుగుతుంది. దానికి దీనికి ఏం సంబంధం అండి? సోనియా గాంధీ ఫోటోను ముక్కలు చేస్తారు. 48 గంటలైనా ఒక్కడు మాట్లాడాడు దీని మీద. ఏమనుకుంటున్నారు సోనియా గాంధీ గురించి? ఇవాళ దాని గురించే నేను ఇవాళ చెప్తున్నాను. ఎవరైతే అక్కడ డిసిసి అధ్యక్షుడు ఉన్నాడో, ఎవరెవరైతే దీంట్లో పాల్పడి గుండాయిజం చేసి సోనియా గాంధీ ఫోటోను ముక్కలు చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. లేకపోతే నేను ఈ హర్యానా మహారాష్ట్ర ఎన్నికల తర్వాత నేను గడువిస్తున్నా. ఆ తర్వాత అదే ఖమ్మం జిల్లాలో వెళ్లి ఖమ్మం ఆఫీసులోనే 48 గంటలు మౌనవ్రతం చేస్తా. దానికి ఎందుకంటే ప్రాశ్చాత్తాపం, అయ్యో మా నాయకురాలకి ఇంత అన్యాయం జరిగిందని ప్రాయశ్చిత్తం చేయడానికి నేను అక్కడ 48 గంటలు కూర్చుంటా. ఎందుకంటే ఇది చాలా టూ మచ్ అయిపోతున్నది. సోనియా గాంధీ అంటే కూడా ఎవరు మాట్లాడారండి? సోనియా గాంధీ చింపేస్తారు ఆమె. కనుక దీని మీద ఎంత పెద్ద బాధ్యులైనా ఎవరున్నా దీని వెనకాల ఎంతమంది ఉన్నారు. ఆనాడు టీవీ వాళ్ళు కూడా తీశారు. ఆ ఫోటోలో ఎవరెవరు ఉన్నారో, ఎవరో దీంట్లో పాల్పడ్డారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. లేకపోతే తప్పనిసరిగా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అభిమానులు, సోనియా గాంధీ అభిమానులు తప్పనిసరిగా ఖమ్మం వెళ్తాం. ఖమ్మంలో కూర్చుంటా 48 గంటలు. అట్లీస్ట్ మీకు ఆలోచన లేకుంటే, సోనియా గాంధీ మీద మీకు ఆలోచన లేకుంటే, ఆమె నాయకత్వం, ఆమె శిష్యునిగా, కాంగ్రెస్ పార్టీ సైనికునిగా నేను ప్రాయశ్చిత్తం చేస్తా. 48 గంటలు మౌనవ్రతం చేస్తానని మీ పత్రిక ద్వారా అందరికీ చెప్తా ఉన్నాను. ఇంకేమన్నా జగన్ కు నష్టమైతుందా లేదా నాకు అనవసరం అండి. సోనియా గాంధీ, నేను మాట్లాడుతుంది ఏంది? సోనియా గాంధీ చిత్రపటాన్ని ముక్కలు చేసినా లేదా పాయింట్. జగన్ నాకెందుకు చెప్తారు? ఆ జగన్ కూడా అన్నాడు హైకమాండ్ ఏది చెప్తే అది చేస్తా అన్నాడు. వదిలేసేస్తా. జగన్ గురించి కాదు కదా ఇది పాయింట్. ఏంటంటే జగన్ ఇష్యూ మాట్లాడేందుకే మీరు హైకమాండ్ వచ్చి మాట్లాడుకోండి. కానీ అంటే సోనియా గాంధీ అంత చుల్కా అయిపోయిందా? మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అడిగి తెలుసుకుందాం. శ్రవణ్, రాష్ట్ర కాంగ్రెస్ పరిణామాలు, ఖమ్మం డీసీసీ ఆఫీసులో జరిగిన సంఘటనపై అధిష్టానం ఎలాంటి వైఖరితో ఉంది? రోహిత్, ఆంధ్రప్రదేశ్ లో పరిణామాలు ఒక ఖమ్మమే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా సభ్యత్వం నమోదు జరుగుతున్న ఆటంకం గురించి కాంగ్రెస్ హైకమాండ్ చాలా అసహనంతో ఉంది. ఇది పార్టీ దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాన్ని ఎందుకు ఇలా ఆటంకం చేస్తున్నారన్న అంశంపై చాలా అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తుంది. ఏఐసీసీ ఇన్ఛార్జ్ కూడా పిసిసి చీఫ్ తో దీనిపై చర్చలు కూడా జరిపినట్టు సమాచారం సేకరించినట్లుగా తెలుస్తుంది. కేవలం ఏఐసీసీ ఇన్ఛార్జ్ తోనే కాకుండా సోనియా గాంధీ దాకా కూడా ఈ అంశం వెళ్ళింది. సోనియా గాంధీ రాజకీయ సలహాదారుకు చాలా మంది నేతలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఫిర్యాదు చేస్తున్నారు. ఒకవైపు సింపథైజ్ చేసేవాళ్ళు, జగన్ సింపథైజ్ చేసే వాళ్ళు చేస్తున్న సూచన ఏమిటంటే ఈ అంశానికి ఫుల్ స్టాప్ పెట్టండి, హైకమాండ్ నుంచి ఒక ప్రకటన ఇవ్వండి, అక్టోబర్ 13 ఎలక్షన్స్ అయిపోయే వరకు ఈ విషయాన్ని ఎవరు లేవనెత్తకండి, అందరూ సంయమనం పాటించండి, మెంబర్షిప్ ను పూర్తి చేయండి అని ఒక మెసేజ్ హైకమాండ్ ఇవ్వండి అని ఒక సెక్షన్ కోరుతుంది. మరొక సెక్షన్ జగన్ ను వ్యతిరేకించే సెక్షన్ యథావిధిగా జగన్ అనుచరులంతా రఫ్ మనుషులు, వారి వల్ల కాంగ్రెస్ పార్టీకి ఉపయోగం లేదు అన్న సెన్స్ లో వారు తమ ప్రయత్నాలు తమ ఫిర్యాదులు వారు చేస్తున్నారు. సో 2 రకాలుగా కూడా అల్టిమేట్ గా జరుగుతున్నది ఏమిటంటే కాంగ్రెస్ గతి తప్పుతోంది, క్రమశిక్షణ తప్పుతోంది అన్న విషయం మాత్రం స్పష్టంగా కాంగ్రెస్ హైకమాండ్ కు అర్థమవుతుందని చెప్పొచ్చు. రోజు రోజుకు కూడా ఈ సంఘటనలు పెరుగుతూ ఉండడం, కంట్రోల్ సాధారణంగా కాంగ్రెస్ హైకమాండ్ ఈ అంశాన్ని డిలే చేయడం వెనక కారణం వాస్తవ పరిస్థితులు రావాలి, ఒక ఉద్వేగపూరితమైన పరిస్థితులు పోయిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలన్న అభిప్రాయంతో కాంగ్రెస్ హైకమాండ్ ఉండింది. అయితే రోజు రోజుకి ఈ సంఘటనలు పెరగడం, ఒత్తిళ్లు పెరగడం, దీనివల్ల అల్టిమేట్ గా నిర్ణయం మరింత పోస్ట్ పోన్ అయ్యే ఆస్కారం ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. హైకమాండ్ కూడా కొంత అసహనంతో, ఆగ్రహంతో కూడా ఉందనే
చెప్పొచ్చు. ఈ సంఘటనను ఎవరైనా ప్రేరేపిస్తున్నారు అన్న ఒక అభిప్రాయాన్ని కూడా కాంగ్రెస్ హైకమాండ్ వచ్చింది. వరుసగా కూడా డే 1 నుంచి జరుగుతున్న సంఘటనలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నారు. ఐబీ రిపోర్ట్స్ అయినా కానీ, పార్టీ రిపోర్ట్స్ అయినా కానీ, కొంతమంది స్వతహాగా కూడా రిపోర్ట్స్ హైకమాండ్స్ కి ఇస్తున్నారు, పేపర్ కటింగ్స్ ఇస్తున్నారు. సో వీటన్నిటి ద్వారా హైకమాండ్ కు ఒక అంచనాకు వస్తుంది ఏంటంటే రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితిలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు, మరికొంత సమయం బాగా అవసరం అన్న దాంతోనే ఉన్నట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. రోహిత్, శ్రవణిత మరొక వైపు ఖమ్మం డీసీసీ ఆఫీస్ లో జరిగిన సంఘటనపై 2 రోజుల్లోగా చర్యలు తీసుకోకపోతే 48 గంటల పాటు మౌనవ్రతం చేస్తానని విహెచ్ అంటున్నారు. అంటే ఖమ్మం డీసీసీ ఆఫీస్ లో జరిగిన సంఘటనపై ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తుందా? ఈ ఒత్తిడి కేవలం విహెచ్ నుంచే కాదు, చాలా మంది లీడర్స్ కూడా స్పందిస్తున్నారు. వారు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే వైఎస్ ను సింపథైజ్ చేసే వాళ్ళు కూడా ఇప్పుడు సోనియా గాంధీ చిత్రపటాన్ని చించివేయడం, ధ్వంసం చేయడం అన్న సంఘటనను టీవీలో చూడడం, మొదట విహెచ్ ఈ అంశాన్ని లేవనెత్తడం టీవీల ద్వారా చూసిన వారు కూడా ఇప్పుడు రియాక్ట్ అవుతున్నారు. వైఎస్ ను సోనియా గాంధీ పూర్తిగా సహకరించారు. ఆమె కోఆపరేషన్ చేయడం వల్లే వైఎస్ ఈ రోజు ఉన్నారు. ఆయన ఎంపిక చేసిన వ్యక్తులే. చాలా మంది టికెట్ యాస్పిరెంట్స్ ను కాదని సోనియా గాంధీ రాజశేఖర రెడ్డి మనుషులకు కానీ, రాజశేఖర రెడ్డి చూజ్ చేసిన మనుషులకు కానీ టికెట్లు ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఆ గౌరవాన్ని నిలుపుకోకుండా ఈ రోజు సోనియా గాంధీ చిత్రపటాన్ని ధ్వంసం చేస్తే మాత్రం ఇప్పుడు ఊరుకునేది కాదు. ఈ విషయం ఒక ఆంధ్రప్రదేశ్ లో ఈ ఖమ్మం జిల్లాకు మాత్రమే పరిమితం కాదు, ఇది ఇతర ప్రాంతాలకు కూడా తెలిసిపోతుంది. ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా దీనిపైన రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల జగన్ కు శ్రవణ్, మీరు కొద్దిసేపు లైవ్ లోనే ఉండండి. ఇదే అంశంపై స్పందించడానికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ గంగాభవన్ ప్రస్తుతం టెలిఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గంగాభవన్ గారు చెప్పండి, రాష్ట్ర కాంగ్రెస్ పరిణామాలను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? చాలా దుఃఖపడుతున్నానండి, చాలా ఆవేదిస్తున్నానండి. మా త్యాగమై సోనియా గాంధీకి దౌర్భాగ్య స్థితి పట్టించారు. చాలా దుఃఖంలో ఉన్నానండి. ఎందుకంటే ఆమె రాజీవ్ గాంధీ 91లో ఎల్టీటీ వాళ్ళ చేతిలో ఘోరాతి ఘోరంగా చనిపోతే మేమందరం ప్రైమ్ మినిస్టర్ పదవి తీసుకోతాం కాలం పెడితే ఆ తల్లి తిరస్కరించింది. 1 కాదు 2 కాదు 3 సార్లు మాకు పదవి వద్దంది. ఆమె అత్తగారు కూడా చనిపోయారు. ఇలాగే కొంతమంది మతతత్వ శత్రుల్లో అవి చనిపోతే భర్త అనివార్య పరిస్థితిలో ఏ రోజు రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలనుకోలేదైనా. సంజయ్ గాంధీ గారు చనిపోయినప్పుడు ఎంపీ అయ్యారు, ఏఐసిసి జనరల్ సెక్రటరీ చేశారు. ఆయన ప్రైమ్ మినిస్టర్, ఆయన కూడా ఎలా చనిపోయారో మనందరికీ తెలుసు. ఆ రోజు ఆమెకి 46 సంవత్సరాలు 45 సంవత్సరాల భర్త చనిపోయినప్పుడు, రాహుల్ గాంధీకి 21 సంవత్సరం, ప్రియాంక 19 సంవత్సరాలు, 2 పిల్లల్ని పెట్టుకుని ఆ తల్లి మేము పదే ప్రైమ్ మినిస్టర్ తీసుకోమన్నా కూడా తీసుకోకన్నా ఎన్నో సార్లు ఆమెని అవహాసం చేసినప్పుడు తృణప్రాయంగా ఈ దేశంలో ఒక సర్పంచ్ పదవి వదులుకోవాలంటే బాధపడితే, ఇంత పెద్ద ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధానమంత్రి పదవి నువ్వు తీసుకో అంటే తీసుకోకన్నా ఆమె రిజైన్ చేసిన పలు సందర్భాలున్నాయి. ఈమె కోసం గాంధీ భవన్ దగ్గర మేము జితేంద్ర ప్రసాద్ అప్పుడు పార్టీ లేపో ఆమె పార్టీ వదిలి నేను ఉండను, నాకు వద్దు, నాకు ఏ అధికారం వద్దంటే మేము వారం రోజులు గాంధీ భవన్ కారిడార్ మీద నిరాహార దీక్ష చేశాం ఆ తల్లి కోసం. అలాంటి ఆమె ఫోటో ఇవాళ చించేస్తుంటే మా గుండెలు చించినట్టు బాధపడుతున్నామండి. మా సోనియా గాంధీ ఫోటో కాదు చించింది, కాంగ్రెస్ కార్యకర్తలు రాజీవ్ గాంధీ తోటి ఉన్న వాళ్ళు మా అందరి గుండెలు చించుతున్నారండి. అక్కడ సోనియా గాంధీ ఫోటో కాదు వాళ్ళు చించేది, కాంగ్రెస్ కార్యకర్తలు గుండెలు చించేస్తున్నారండి. ఇది ఎక్కడ అన్యాయము, ఎక్కడ పోతున్నాము? ప్రపంచంలోనే పవర్ఫుల్ లేడీ అండి సోనియా గాంధీ. ఈ దేశానికి లేడీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. తాను ప్రధానమంత్రి వద్దని త్యాగం చేసి అంతకన్నా పెద్ద పదవిలో ఒక మహిళను కూర్చోబెట్టింది. రాజీవ్ గాంధీ లోకల్ బాడీలో 33% ఇస్తే లోకల్ బాడీలో ఇవాళ 50% ఇచ్చింది. మహిళా రిజర్వేషన్ బిల్ పార్లమెంట్ లో పెట్టింది. ఇలాంటి దేవత మహిళా శిరోమణి త్యాగం మహిళ చించుతుంటే ఆమె ఫోటో కాదండి చించేది, గంగా భవాని హృదయాలు చించుకున్నారు. దేశంలో ఉన్న 100 కోట్ల మహిళల హృదయాలు చించుకున్నారండి. మహిళల హృదయాలు చించుకున్నారు. వాళ్ళు ఎక్కడ పోతుందో భారతదేశం ఆంధ్రదేశం నాకు అర్థం కాదలే. గంగాభవన్ గారు, అయితే ఇలాంటి సంఘటనలకు, ఈ సంఘటనకు ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చిందని మీరు అనుకుంటున్నారు? మాకు తెలియదండి, మేము అవన్నీ పెట్టుకోమండి. మాకొక్కటే నాకు బాధ అండి. ఒక మహిళా అధ్యక్షురాలుగా రాజీవ్ గాంధీ గారితో మెలిగిన ఆమెనుగా సామాన్యురాలండి. నన్ను గంగా అన్నాడండి మహాత్ముడు రాజీవ్ గాంధీ. సామాన్య కార్యకర్తని. సోనియా గాంధీ పదవి తీసుకోకుండా ప్రైమ్ మినిస్టర్ పదవి ఆమె కొడుకు రాహుల్ గాంధీ తలుచుకుంటే ప్రైమ్ మినిస్టర్ చేయదండి. మన్మోహన్ సింగ్ లాంటి మేధావిని పదవిలో పెట్టిందండి ఆమె, ప్రైమ్ మినిస్టర్ పెట్టింది. కలాం లాంటి